హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును అధిష్టానం తప్పించింది. ఈ మేరకు పార్టీ క్లాపిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇక కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టీవీ రామారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. కొవ్వూరు టోల్ గేట్ వద్ద రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అయితే కొవ్వూరు నియోజకవర్గంలోని 14 సొసైటీలు ఉండగా దీనిలో 3 పదవులు తమకు కేటాయించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. అయితే జనసేన పార్టీని సంప్రదించకుండా కేవలం ఒక సొసైటీ పదవి కేటాయించారని జనసేన కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ సీరియస్ గా తీసుకుంది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం పార్టీ దృష్టికి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు. ఇక 2009లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా టీవీ రామారావు గెలుపొందారు. అయితే ఓ కేసు కారణంగా రాజకీయ ఒడిదుడుకులకు గురైన ఆయనకు మరోసారి టికెట్ దక్కలేదు. 2014లో కేఎస్ జవహర్ కు మద్దతుగా ప్రచారం చేసి టీడీపీ విజయానికి పాటుపడ్డారు. 2019లో కూడా టికెట్ రాలేదు. దీంతో అదే ఏడాది వైసీపీలో చేరారు. కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనితకు మద్దతుగా నిలిచారు. 2023లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. మరి ఒక జనసేన నేతని పదవి నుంచి అయితే పక్కకు తప్పించడం అయితే జరిగింది. మరి జనసేన అధిపతి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.